నిన్ను అరవకో బాలేటి తగ్గలేదు. అంత అయిపోయాక అమూల్ బేబీలా ఫేస్ పెట్టి సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఏమైనా ప్రాబ్లమా? లావుగా ఉంటే కొలెస్ట్రాల్ అంటారు, సన్నగా ఉంటే షుగర్ అంటారు, కోపంగా ఉంటే బీపీ అంటారు, సైలెంట్ గా ఉంటే ఏదైనా ప్రాబ్లమా అంటారు. నన్ను ఏం చేయమంటారు? ఎంప్లాయీస్ అందరూ నా సీటు కింద బావెంత బొక్క తవ్వుతుంటే పట్టించుకోవడం మానేసి బొక్కలో సామతలని చెప్తారా? నిన్ను ఏమైంది బాస్? హెచ్ఆర్ పట్టుకుని స్కూల్కి వెళ్ళి చంటి పిల్లలు కొట్టినట్టు అలా కొడుతున్నారు. హెచ్ఆర్ అంటే లార్జ్ స్కేల్ లో శాలరీ తీసుకోవడం కాదు, కంపెనీలో ఏం జరుగుతుందో కొంచెమైనా పట్టించుకోవాలిగా. అందుకని ప్యూనికి కూడా ఎదురు చెప్పని పసిపిల్లని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు. అసలు ఏమైంది చారి గారు? మన ఆఫీస్ లో ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోగానే వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నారండి. మూన్ లైటింగ్. అబ్బో, ₹10 ఆర్టిస్ట్ కి ₹5 మేకప్ వేసినట్టు ఇది చేసి జాబ్ కు మళ్ళీ ఇద్దరు పనోళ్ళు. చెయ్యాల్సిన జాబ్ గురించి కాదు, చేసే జాబ్ గురించి సేవ. చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే? తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికి ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎదురింటి పనమ్మాయి ఉంది, బాగుంటుంది, మూతి పగిలిద్ది, అయితే అసలు బాగోదు. 3 ఇళ్లలో అంట్లు తోమిద్ది. తోమే అంట్లు సేమే గాని శాలరీలు మాత్రం 3. పనమ్మాయికి ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనకుంటే తప్పేంటి? మన ఆఫీస్ లో 8 అవర్స్ చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు, కానీ బాస్ కి తెలిస్తే ప్రాబ్లం అవుద్దేమనే. నేనెవర్ని? మేనేజర్. మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తాను కదా, చెయ్యప్పుడు. ఆఫీస్ లో అందరూ వేరే కంపెనీలో చేస్తున్నారా బాస్? వీడితో సహా. కాకపోతే నాకు ఒక్కటే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి? ఆఫీస్ లో అందరికంటే వరస్ట్ బ్యాచ్ అంటే మీదే అనుకున్నా, కానీ మీరే నిజాయితీ పరులు. ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అవును బాస్, మేము ఉదయాన్నే లేవగానే నిజాయితీ అనే బుక్ చదువుకుని వర్క్ స్టార్ట్ చేస్తాం తెలుసా? అలా చూస్తారంటే చెప్పండి. మార్కెట్ లోకి నిజాయితీ అనే టైటిల్ తో ఏ బుక్ వచ్చినా ఫస్ట్ కాపీ మా ఇంటికి వచ్చింది బాస్. అందుకే కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నా. మీలాంటి నిజాయితీ పరుల్ని సెలెక్ట్ చేయండి. ఓకే బాస్, ఇప్పుడు వెళ్ళమంటారా? ఎలాండి? ఆగండి, బుక్స్ బాగా చదవండి. ఓకే బాస్, తొందరగా